గైస్ దిస్ ఇస్ థామస్. వీడియో మొత్తం చూడండి, ఎంతవరకు నిజమో కామెంట్ చేయండి. మొన్న ఉగాదికని 2 days లీవ్ పెట్టి ఊరికైతే వెళ్ళాను. అక్కడ వెళ్ళిన రోజైతే బాగానే ఉంది. పరిచయాలు, అందరితో బాగున్నారా, ఎలా ఉన్నారు అనే విశేషాలు బానే ఉన్నాయి. కానీ సాయంత్రం అయ్యేసరికి మన ఊర్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నావు, నెలకి ఎంత సంపాదిస్తున్నావు అని అంటూ ఉంటారు. ఒకవేళ మనకి 15,000 శాలరీ అనేది అనుకోండి, ఊర్లో మన పెద్దన్నలు అంటే చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు ఉంటారు కదా, వాళ్ళైతే మన ఊర్లో ఉండే ఆ అక్కకే 15,000 నువ్వేంట్రా అప్డేట్ అవ్వు అని అంటూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ వచ్చేసి నువ్వు సిటీలో ఉంటున్నావు కదా, చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటావు అని అయితే కామెంట్ చేస్తారు. గాయస్, మీరు ఎంత శాలరీ ఉన్న జాబ్ అయితే చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు సిటీలో జాబ్ చేస్తున్న అమ్మాయిలు అబ్బాయిల గురించి అయితే తెలుసుకుందాం. వాళ్ళు హాస్టల్లో ఉంటారు ఎక్కువగా, కాబట్టి పొద్దున్నే లేస్తారు. ఎవరు ఏమనుకుంటారో అనేసి పొద్దున్నే తలస్నానం అయితే చేస్తారు. హాస్టల్లో టిఫిన్ ఇడ్లీలు అయితే సాంబార్ అయితే ఉండాలి. కానీ ఇడ్లీలేమో గట్టిగా, సాంబార్ ఏమో వాటర్ లాగా ఉంటే ఏం చేయలేము, తప్పదు, తినాలవే. పప్పు సాంబార్, అప్పుడప్పుడు వెనస్డే అయితే చికెన్. నాకు కూడా అంతగా తెలీదు. హాస్టల్ ఫీజు మాత్రం 5,500. అండ్ ఆఫీస్ విషయానికి వస్తే బస్ పాస్ చేయించుకొని బస్ మీద అయితే వెళ్ళడం. ఒక్కొక్కసారి బస్ అనేది గంటలుగా లేట్ అయి ఉంటుంది, దానికోసం నిలబడి ఉండాలి. బైక్ ఉంటే మాత్రం సేఫ్ అని మాత్రం అనుకోకండి, వాళ్ళకి బస్ పాస్ కంటే ఎక్కువ పెట్రోల్కే అయిపోతుంది. ఆఫీస్కి ఒకవేళ తొందరగా వెళ్ళామనుకోండి, అప్రిషియేట్స్ ఏమైనా ఉంటాయా మీకు? కానీ లేట్గా వెళ్తే మాత్రం గంట సేపు క్లాస్ పీకడాలు. బ్రీఫింగ్ అనేది ఉంటుంది, అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. వర్క్ అనేది 50% కూడా కంప్లీట్ చేయకుండా నో లంచ్. ఒకవేళ 50% అనేది మన వర్క్ కంప్లీట్ చేసామనుకో, అప్పుడైనా లంచ్కి కొద్దిసేపు చేయొచ్చు కదా, ఫ్రెష్ డేటా ఉంది అనేసి చెప్తారు. అప్పుడు తప్పదు అని అనుకుని మనం ఇంకా కొంతసేపు పని అయితే చేయాలి. బాయ్స్ అయితే ఓకే, అమ్మాయిలు కూడా ఇదే ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా సరే, ఫ్రెషర్ అమ్మాయిలకి సీనియర్ అబ్బాయిలతో పరిచయం అయ్యి లవ్ స్టార్ట్ అవుద్ది. కానీ ఫ్రెషర్ అబ్బాయిలకి లవ్ కుదరాలంటే వాడికి కనీసం పైసా ఉండాలి, లేదా వాడికి ఆ స్కిల్స్ అనేది ఉండాలి, లేదా నా కొలిక్ శివలాగా ఎవరిని పడితే వాళ్ళను చూస్తూ ఉండాలి. మనం జాబ్ చేస్తున్నప్పుడు అది అయిపోయిన తర్వాత మనశ్శాంతి ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ అది ఎప్పుడు దొరుకుతుంది అంటే వారానికి ఒకసారి లేదా 2 వారానికి ఒకసారి. కానీ మిగతా రోజులు మాత్రం దారుణంగా ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది ఎవరికైనా, నేను జాబ్ చేస్తున్నానా లేదా వీళ్ళ దగ్గర కూలీ చేస్తున్నానా? మన సీనియర్లు అయితే నోటికొచ్చిన మాటలు అనేస్తూ ఉంటారు. సాయంత్రం అయితే చాలు ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకునే దానికన్నా వాళ్ళు మళ్ళీ మన పర్ఫార్మెన్స్ మీద పెట్టే మీటింగ్ టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ అవన్నీ ఫ్యామిలీ కోసం అబ్బాయిలు అమ్మాయిలు భరించి జాబ్ చేస్తూ నెల శాలరీ లేపినప్పుడు, ఇంట్లో మన నాన్న అమ్మలకు శాలరీ అనేది ఇచ్చినప్పుడు, నాన్న అనే ఆ ఒక్క మాటకి నాన్న డబ్బులు అందినరా చాన్నాళ్ళకి ధైర్యంగా అన్నం తిన్నానబ్బా, గుండె మొత్తం నిండిపోయి కళ్ళలో నుంచి నీళ్ళైతే అలా వస్తూ ఉంటుంది. జాబ్ మానేయాలంటే కుదరదు. ఫ్యామిలీ, ఈఎంఐ, గోల్స్, నచ్చిన వస్తువు తీసుకోవడం, నచ్చని వాళ్ళ దగ్గర లేబర్గా పనిచేయడం. ఇప్పుడు చెప్పండి, మీరు ఆనందంగా ఉన్నారా లేదా ఇదన్నీ ఫేస్ చేస్తూ అలవాటైపోయి పని చేస్తూ ఉన్నారా? కామెంట్ చేయండి. ఫ్యామిలీతో ఉండలేం, నచ్చిన ఫుడ్ హాస్టల్లో తినలేం, ఇలా మన జీవితం అయితే గడుస్తుంది. కానీ ఇది కూడా లేనివారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక్క పూట అన్నం దొరికితే చాలు, ఇంకా రోడ్ల మీద ఎక్కడెక్కడో పడుకొని ఉంటారు. పెద్ద కోరికలేమీ లేదు వారికి. సో ఎక్కువగా ఆలోచించకుండా నీకేమైనా గోల్స్ ఉంటే సాధించు. కుదిరితే కొందరికి సహాయం చెయ్యు. అండ్ పేరెంట్స్ని మాత్రం బాగా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.